క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, సంతోషంగా ఉన్నోళ్ళందరూ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. నేను కూడా సంతోషంగా ఉన్నాను. ఇది ఆనందం. ఏంటిది? అందరు గట్టిగా చెప్పండి. పర్వాలేదు, ఇంకొంచెం గట్టిగా. ఇప్పుడు పరమానందం ఎట్లా ఉంటుందో చూద్దామా? ఇప్పుడు మీరు చప్పట్లు కొట్టారు, ఏంటది? ఆనందం. ఇప్పుడు పరమానందాన్ని చూడాలి ఒక్కసారి. ఎందుకంటే దేవదూతలు ఏమని చెప్పారు? గొర్రెల కాస్తున్నటువంటి ఆ గొల్లలతోటి, దేవదూత వారితో ఇట్లనెను, మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు ఆనందమా పరమానందమా? పరమానందమును కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించదను. ఇందాక మనం ఆనందంతో చప్పట్లు కొట్టాం, ఇప్పుడు పరమానందంతో ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం దేవుని కోసం, ఆ పుట్టినటువంటి చిన్నారి బాలయేసు కోసం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరూ చేతులు పైకి చాచి గట్టిగా చెప్దాం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, నరక్షకుడా వందనం, నరక్షకుడా స్తోత్రం, బాలయేసువా వందనం, బాలయేసువా స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, praise the Lord, praise the Lord, hallelujah, hallelujah, praise the Lord, praise the Lord, hallelujah, 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 hallelujah. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడే మానవుని కొరకై మనిషిగా పుట్టినటువంటి మహోన్నతమైన రాత్రి ఇది. మానవుడిలా దేవునికి ఎంత ప్రేమున్నది అని తెలియజేసుకోవటం కోసం తనను తాను రిక్తుని చేసుకొని నీవలే నావలే శరీరధారిగా ఈ లోకములో జన్మించినటువంటి దేవుడే జన్మించినటువంటి మహాపవిత్ర రాత్రి ఇది. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు జననం అనేటువంటిది ఒక చారిత్రక ఘట్టము. క్రీస్తు ప్రభు ఈ లోకములో జన్మించాడు అనేటువంటిది ఒక చరిత్ర. దేవుడే స్వయముగా మానవాళి మీద తనకున్నటువంటి ప్రేమ కారణముగా ఆయనే మానవుడై స్వయముగా మన కొరక ఈ లోకములో జన్మించాడో ఇది సత్యం, ఎవరు కూడా కాదనలేరు. కాబట్టే ఇది ఒక ఆనందాన్ని కలిగించేటువంటి వార్త, పరమానందాన్ని కలిగించేటువంటి శుభవార్త. సృష్టి ఆరంభము నుండి క్రీస్తు ప్రభు జన్మించే వరకు కూడా దేవుడు అనేటువంటి వాడు ప్రియులారా ఎక్కడో ఉన్నత స్థలములలో ఉంటాడు, పరమోన్నత స్థలములలో ఉంటాడు అని ఆలోచనలతో జీవించేటువంటి వారికి లేదు లేదు, దేవుడు మీ మధ్యలోనికే వస్తాడు, మీతోనే ఉంటాడు, మీ వలే ఉంటాడు, మిమ్ము కాపాడతాడు అని తెలియజేసేటువంటి మహా గొప్ప పండగ ప్రియులారా. ఈనాడు ప్రియులారా మనకందరికి కూడా ఒక ప్రశ్న రావచ్చండి. ఎందుకని ఏమని అంటే, దేవుడే ఎందుకు మనిషిగా మారాలి? అసలు ఎవరినో ఒకళ్ళని పంపించవచ్చు కదా. స్వయంగా దేవుడే ఎందుకు మనిషిగా రావాలి? అవసరం ఏంటి అని అంటే జాగ్రత్తగా ఈ చిన్న కథను వినండి ప్రియులారా. దేవుడే ఎందుకు రావాలి తప్పనిసరిగా అంటే ఇదిగో ఈ కథను వినండి ప్రియులారా. ఒక రాజ్యాన్ని రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ రాజుకి క్రీస్తు ప్రభువు గురించి, క్రైస్తవ మతం గురించి ఎక్కువగా తెలియదు. అయితే తన రాజ్యంలో చాలామంది క్రైస్తవులు క్రిస్మస్ పండగ రాగానే చాలా ఘనంగా
ఈ యొక్క క్రిస్మస్ పండగని, క్రీస్తు జయంతి మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. రాజుకు అర్థం కాలేదు. మంత్రిని పిలిచాడు. ఏంటయ్యా, ఏం పండగ చేస్తున్నారు వీళ్ళు అంటే, వాళ్ళు క్రైస్తవులయ్యా, వాళ్ళు క్రైస్తవులు. వారి దేవుడనంటే యేసు ప్రభు జన్మించినటువంటి, మనిషిగా మారినటువంటి, దేవుడే మానవుడైనటువంటి పండగను కొనియాడుకుంటున్నారు. అనగానే, దేవుడు మనిషిగా పుట్టడం ఏంటయ్యా, దేవుడు మనిషిగా పుట్టాల్సిన అవసరం ఏంటి అసలు, దేవుడు మనిషిగా పుట్టాల్సిన అవసరం ఏంటి అసలు, నాకు అర్థం కాలేదు, నాకు సరిగా అర్థమయ్యేటట్లుగా 3 రోజుల్లో నాకు తెలియజేయని చెప్పాడు. ఎన్ని రోజులు సమయం ఇచ్చాడండి? 3 రోజులు సమయం ఇచ్చాడు. నాకు 3 రోజుల్లో తెలియజేయని చెప్పాడు. ఇక 3వ రోజు రానే వచ్చింది. ప్రియులకు దేవుని బిడ్డలారా, రాజు తోటలో పచారులు చేస్తున్న సమయంలో, అటు ఇటు తిరుగుతున్న సమయంలో, ఆ తోటలో ఉన్నట్టు ఒక కొలనులో, ఒక నీటి తొట్టిలో దబేల్మని శబ్దం వచ్చింది. దానిలో ఏదో పడ్డట్టుగా పెద్ద శబ్దం వచ్చింది. పక్కనే ఉన్నటువంటి మంత్రి, మహారాజా ఇంకేముంది, నీ కొడుకు నీళ్లలో పడిపోయాడు, మునిగిపోతున్నాడు, చచ్చిపోతున్నాడు అనగానే రాజు వెనక ముందు చూసుకోకుండా రాజవస్త్రాలను పైనే ఉంచుకొని ఆ యొక్క కొలనులోనికి, ఆ నీటి తొట్టిలోనికి ఎగిరి దూకి ఆ యొక్క కొడుకును బయటికి తీసుకుని వచ్చాడు. తీసుకుని వచ్చేసరికి ఇంకేముంది, తన కొడుకు కాదు, అక్కడ ఉంది ఒక బొమ్మ మాత్రమే, పిల్లవాడి యొక్క ఒక బొమ్మ, రాజు కుమారుని యొక్క కుమారుని లాంటి ఒక బొమ్మ మాత్రమే. రాజుకు బాగా కోపం వచ్చింది. ఏ మహామంత్రి, ఏం చేస్తున్నావు, రాజంటే నీకు వేళాకోళంగా ఉందా అని కోపపడ్డాడు. మహారాజా కొంచెం శాంతించండి, మీరు అడిగినటువంటి ప్రశ్నకి నేను సమాధానం చెప్పాలంటే ఈ మార్గం తప్ప మరొక మార్గం నాకు తోచలేదు. ఏం ప్రశ్న, ఏం సమాధానం, దేని గురించి మాట్లాడుతున్నావు అంటే, మహారాజా 3 దినాల క్రితం నువ్వు నన్ను ఒక ప్రశ్న అడిగావు, క్రైస్తవులు వారి దేవుడు జన్మించిన పండగ చేసుకుంటున్నాడంటే దేవుడే మనిషిగా ఎందుకు పుట్టాలి, అవసరం ఏంటి అని అడిగావు కదా, దానికి సమాధానం ఇవ్వటానికే ఈ కార్యం చేశాను, కానీ వేరే ఉద్దేశం నాకు లేదు అని చెప్పాడు. ఏంటి దీనిలో ఉన్న పరమార్థం అంటే, మహారాజా నేను ఒక ప్రశ్న వేయవచ్చా, ఏంటి అంటే, నువ్వే ఎందుకు నీళ్ళల్లో దూకావు, నువ్వే ఎందుకు నీళ్ళల్లోకి దూకావు, మేమందరం ఉన్నాం కదా, సైనికులు ఉన్నారు కదా, ఒక్కసారి చప్పట్లు కొడితే ఎవరక్కడ అంటే మేమందరం వస్తాం కదా, నా కొడుకు కోసం మీరు నీళ్ళల్లోకి దూకండి, నా కొడుకుని కాపాడండి, నా కుమారుని రక్షించండి, నా కుమారుని ఆ నీటి నుండి బయటికి తీసుకురండి అనొచ్చు కదా, నువ్వే ఎందుకు నీళ్ళలోకి దూకావంటే, నా కుమారుడయ్యా ఆయన. ఎవరంటండి? నా కుమారుడు ఆయన, నాకు జన్మించినటువంటి వాడు, నేను అతనిని అమితంగా ప్రేమిస్తున్నాను. మీరు కాపాడతారో కాపాడరో, ఒకవేళ పొరపాటున ఆ కుమారుడు నీళ్ళల్లో మునిగి చచ్చిపోతే, నా కుమారుని నేనే కాపాడుకున్నప్పుడు నాకున్నటువంటి ఆనందం వేరు. నా ప్రియుడు, నాకు ఇష్టమైనటువంటి వాడు, నేను ప్రేమించేటు నా బిడ్డ కాబట్టి నేనే దూకి నేనే రక్షించుకున్నాను అని చెప్పాడు. అప్పుడు మంత్రి అన్నాడట, ప్రియులారా, దేవుడు కూడా మానవుని ఎంతో ప్రేమించి తన యొక్క అద్వితీయ కుమారుని తానే స్వయముగా ఈ లోకములో తన బిడ్డలను కాపాడుకోవటానికి మనిషిగా ఈ లోకమనే సముద్రములోనికి దిగి వచ్చాడు అని చెప్పాడట. పిల్లరా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడే మానవుడిగా ఎందుకు పుట్టాలి అంటే ఇదే ఒక కారణం ప్రియులరా, ప్రధానమైన కారణం ఇదే. ఏమిటి అంటే, తన రూపములో ఆకారములో దేవుడు మనల్ని కలుగజేసుకున్నాడు. ఆదికాండము 1వ అధ్యాయము 27-28 వచనాలు మనం చదువుకుంటే, ఇక ఇప్పుడు మానవ జాతిని కలిగింతము, మానవుడు మమ్ము పోలి మావలే ఉంటాడు అని చెప్పాడో. ఎవరిని పోలి ఉన్నామండి మనం? దేవుని పోలి ఉన్నాం. మన ఇంట్లో ఒక పిల్లవాడు పుట్టగానే, మన ఇంట్లో ఒక పాప పుట్టగానే అచ్చం వాళ్ళ నాన్నలాగానే ఉంది ఈ అమ్మాయి, అచ్చం వాళ్ళ అమ్మలాగానే ఉంది ఈ అబ్బాయి, ఉన్నాడు ఈ అబ్బాయి అని మనం అంటాం. కానీ ప్రియులారా, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ లోకములోనికి వచ్చే ప్రతి పిల్లవాడు కూడా ఎవరి రూపంలో ఉన్నాడండి? దేవుని యొక్క స్వరూపములో ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి.
దేవుని స్వరూపములో ఉన్నటువంటి మానవుడు పాపము కారణముగా, ఏవమ్మ యొక్క పాపము కారణముగా ఇదిగో సైతానుకి, పాపానికి బానిసైపోయి ఈ పాపం అనేటువంటి బుడుగులో, ఈ పాపం అనే బురదలో, ఈ పాపం అనేటువంటి కాలవలో, ఈ పాపం అనే మడుగులో మునిగిపోతుండగా తన ప్రియమైన బిడ్డలను మనల్ని రక్షించటానికి దేవుడే స్వయముగా ఈ లోకానికి దిగి వచ్చినటువంటి మహోత్కృష్టమైనటువంటి పండగ క్రిస్మస్ పండగ. ప్రియులారా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియులారా, ఈరోజు మనం చదువుకున్న వాక్యములో ఒక వాక్యాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం మరొకసారి. లూకాసు సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు సువార్త 2వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. మైకులో, దేవదూత వారితో ఇట్లనెను. మైకులో చదివితే అందరికీ వినపడుతుంది కదా. దేవదూత వారితో ఇట్లనెను, మీరు భయపడవలదు, సమస్త ప్రజలకు పరమానందమును కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించదను. ఒక వర్తమానాన్ని ఇస్తున్నాడండి, శుభ సమాచారం ఇస్తున్నాడు. ఏంటో అది అందరూ జాగ్రత్తగా వినండి పిల్లారా. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను, ఆయనే క్రీస్తు ప్రభువు. ప్రియులారా, మీకందరికీ ఒక ప్రశ్న ఈ రోజున. ఏమంటున్నాడు? నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను, ఆయనే క్రీస్తు ప్రభువు, ఆయన మీతో ఉండబోతున్నాడు, మీకు ధైర్యాన్ని ఇవ్వబోతున్నాడు అని చెప్తున్నాడు. మీకందరికీ ఒక ప్రశ్న, జాగ్రత్తగా వినండి. ఇంతకుముందు దేవుడు మనుషులతో లేడా? అందరూ వినండి దయచేసి, నా కళ్ళు చూడండి. ఇంతకుముందు దేవుడు మనుషులతో లేడా? ఉంటే ఉన్నాడని, లేకపోతే లేడని చెప్పాలి. ఉంటే లేకపోతే ఉన్నాడండి అంటారు, లేకపోతే లేడని ఇలా తల ఊపుతారు అడ్డంగా. ఉన్నాడా లేడా? యేసుప్రభు పుట్టకముందు దేవుడు మనుషులతో లేడా? ఉన్నాడా? మరేంటి మరి ఇక్కడ మళ్ళా పుట్టాడంటున్నావు? వాక్యాన్ని చదువుకుందాం మరొకసారి. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 22-23 వచనాలు చదువుకుందాం పిల్లారా. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 22-23 వచనాలు చదువుకుందాం. ఇదిగో కన్య గర్భము ధరించి ఒక కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పిలిచెదరు అని ప్రవక్త మూలమున ప్రభువు పలికినది నెరవేరునట్లుగా ఇది అంతయు సంభవించను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థము. ప్రియులారా, మరొకసారి ప్రశ్నించుకుందాం మనల్ని మనం. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టిన తర్వాత మాత్రమే మనతో ఉన్నాడా దేవుడు? అంతకుముందు దేవుడు మానవుడితో లేడా? ఉన్నాడా? ఉన్నాడండి. మరి ఏంటి ప్రత్యేకత ఇప్పుడు? ఇది తెలుసుకోవాలి ప్రియులారా. ఈ పండగ ద్వారా మనం ఈ పండగ ద్వారా ఒక్కసారి పిల్లారా దయచేసి నాతో పాటు ఈ వాక్య పరిచర్యలో ముందుకు నడవడానికి ప్రయత్నం చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం దయచేసి. ఆ సాయంకాలమున దేవుడైన యావే చల్లగాలికి తోటలో తిరుగాడుచుండెను. ఆయన అడుగులు చప్పుడు వారికి వినబడెను. వారు ఆయన కంటికి కనబడకుండా చెట్టు నడుమ దాగుకొనిరి. మనిషి ఏం చేస్తున్నాడండి? దాక్కుంటున్నాడు పిల్లారా. ఏం నడుమ? చెట్ల చాటున. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒకటి బలంగా గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎప్పుడూ కూడా అనాది కాలం నుండి కూడా మనిషితో ఉండాలి అని ఆశపడ్డాడు. ఆగమన కాలంలో మనం ఏమంటామండి? ఆగమన కాలము అంటే ప్రభు రాకడ కొరకు ఎదురు చూసేటువంటి కాలము అని మనం అంటామండి. నిజమేంటంటే దేవుడే మన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాడండి. దేవుడే
మన రాకడ కొరకై ఎదురు చూస్తున్నాడు. నువ్వు దేవుని కొరకై ఎదురు చూసిన దానికంటే కూడా దేవుడే నీ రాకడ కొరకై ఎదురు చూస్తున్నాడు ప్రియులారా. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే అనాది కాలం నుండి కూడా దేవుడు మానవునితో ఉండడానికి ప్రయత్నము చేస్తూనే ఉన్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయములో ప్రియులారా 2వ వచనంలో మనం చదువుకుంటే దేవుడు మోషే ప్రవక్తతో మండుచున్నటువంటి పొద నుండి మాట్లాడాడు. దేంట్లో నుంచి మాట్లాడాడండి? మండుచున్నటువంటి అంటే దేవుడు మానవునితో మండుచున్న పొదలో నుంచి దగ్గరకు వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం చదువుకుంటే ఇక్కడ ఇంకా స్పష్టముగా ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశపు బానిసత్వము నుండి ప్రయాణమై వస్తూ ఉండగా వారికి పగలు మేఘస్తంభముగాను రాత్రి వెలుగు స్తంభముగాను ఉండి వారికి తోడుగా ఉండి నడిపించాడు. దేవుడు మానవునితో ఉన్నాడా లేడా? ఉన్నాడా లేడండి? ఏ విధంగా ఉన్నాడు? మేఘస్తంభముగా అగ్నిస్తంభముగా మనిషితో ఉన్నాడు పిల్లారా. ఆ తర్వాత మరొక వాక్యాన్ని చదువుకుంటే నిర్గమకాండము 25వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుంటే ఇదిగో దేవుడు ప్రియులారా మోషేతోటి ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్, దేవుని యొక్క దివ్య మందస్సాన్ని, పాత నిబంధన మందస్సాన్ని తన కొరకై తయారు చేయమన్నాడు. ఆ పాత నిబంధన మందస్సంలో ఏమున్నాయండి? 3 వస్తువులు ఉంటాయి. ఏమేమున్నాయి? 10 ఆజ్ఞల పలకలు, అహరోను చిగుర్చున్నటువంటి కర్ర, మన్నా కలిగినటువంటి పాత్ర. ఈ మూడిటిని కూడా ఆ దివ్య మందస్సంలో ఉంచమన్నాడు పిల్లలు దేవుడు. తద్వారా దేవుడు మానవునితో ఉన్నాడనేటువంటి దానికి అది ఒక గొప్ప గుర్తు ప్రియులారా. ఒకసారి మనం నిర్గమకాండము 40వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ మనకు అర్థమయ్యే సత్యం ఏమిటి అంటే దేవుడు ఆ దివ్య మందస్సం మీదకి, ఆ సమాగమ గుడారం మీదకి ఆ యొక్క మేఘ రూపంలో మేఘారుడై దిగి వచ్చినప్పుడు దేవుని యొక్క స్థాన బలం దాని మీదకి దిగి వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలు ప్రియులారా దేవుడు మా కొరకై ఈ దివ్య మందస్సములో ఉన్నాడు అని నమ్మేవాళ్ళు, విశ్వసించేవాళ్ళు. వారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ దివ్య మందస్సాన్ని వారితో పాటు తీసుకొని వెళ్ళేవారు. దేవుడు దివ్య మందస్సం రూపములో వారితో నడిచేవాడు ప్రియులారా. కాబట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతోటి నడిచి వెళుతూ ఉన్నాడు. జాగ్రత్తగా ఆలకించండి మరొకసారి. దేవుడు ప్రియులారా ఆ పాత నిబంధన గ్రంథములో మండుచున్న పొదలో వారికి దగ్గరగా ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ప్రియులారా మేఘస్తంభముగాను అగ్నిస్తంభముగాను వారితో ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి తోరా అంటే దేవుని యొక్క వాక్యము రూపములో వారితో ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ప్రియులారా ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ దివ్య మందస్సము రూపములో వారికి దగ్గరగా ఉన్నాడు, వారితో నడిచాడు. దేవుడు ప్రియులారా ఇశ్రాయేలు ప్రజలకి అహరోను కర్ర రూపములో, యాజకత్వము రూపములో వారికి దగ్గరగా ఉన్నాడు. ఆ తరువాత ప్రియులారా దేవుడు ఏమన్నాడో తెలుసా? నా రాజు ద్వారా నేను నా ప్రజలతో మాట్లాడతాను. తనకు ప్రతినిధులుగా ఏర్పాటు చేసుకున్నాడు, తనకు ప్రతిబింబముగా ఏర్పాటు చేసుకున్నాడు. రాజులను ఎన్నుకొని రాజులు నా స్థానములో ఉంటారు. ఆ తరువాత ప్రవక్తలను ఎన్నుకున్నాడు. మరొకసారి ప్రవక్తలను ఎన్నుకొని దేవుడు ఏమన్నాడంటే ప్రవక్తలు నేను చెప్పమన్న దాన్ని నా ప్రజలకి బోధిస్తారు అని చెప్పాడు. కాబట్టి ప్రవక్తల రూపములో, రాజుల రూపములో, దీర్ఘదర్శుల రూపములో, వివిధ వస్తువుల రూపములో దేవుడు ప్రజలకి దగ్గరగా ఉన్నాడు. ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాలి ప్రియులారా, ఏమిటంటే అప్పుడు ఉన్నటువంటి దానికి ఇప్పుడు ఉన్నటువంటి దానికి తేడా ఏమిటి? దేవుడు పాత నిబంధన గ్రంథములో కూడా ప్రజలతో ఉన్నాడు కదా, దేవుడు పాత నిబంధన గ్రంథములో కూడా ప్రజలతో నడిచాడు కదా. కానీ ప్రియులకు దేవుని బిడ్డలారా మరి ఇప్పుడు ఉన్నటువంటి దానికి తేడా ఏమిటి అంటే మీకందరికీ ఒక ప్రశ్న వేస్తాను, లేకపోతే ఒక చిన్న ఉపమానం, లేకపోతే ఒక అర్థమయ్యే రీతిలో ఒక మాట చెప్తాను. ప్రియులారా మీలో ఎంతమంది నన్ను యూట్యూబ్లో చూశారో చేతులు పైకెత్తండి. మీలో ఎంతమంది నన్ను యూట్యూబ్లో చూశారో చేతుల పైకెత్తండి.
ఓకే, ఉన్నారు ఒక 100 మంది 200 మంది, థ్యాంక్ యూ. ఓకే, అర్థమవుతుందా? నన్ను ఎక్కడ చూశారండి మీరు? ఎక్కడ చూశారు? ఇప్పుడు ఎలా చూస్తున్నారు? ఎలా చూస్తున్నారు? ప్రత్యక్షంగా. ప్రత్యక్షంగా చూడగలుగుతున్నారు. నేను దేవునికి నన్ను నేను పోల్చుకునే అంత గొప్పవాడిని కాదండి, కానీ ఒక చిన్న ఉదాహరణ మాత్రమే చూపించటానికి చెప్తున్నాను. ఒక చిన్న ఉదాహరణ మాత్రమే ప్రియులారా. ఏమిటంటే, అప్పటి వరకు కూడా దేవుడు తన ప్రజలతో కొన్ని వస్తువుల ద్వారా, కొంతమంది ప్రజల ద్వారా, ప్రతినిధుల ద్వారా మాత్రమే కనబడ్డాడు, మాట్లాడాడు. కానీ దేవుని యొక్క నిజస్వరూపాన్ని ఎవ్వరూ కూడా చూడలేదు. ఇప్పుడు చదువుకుందాం ప్రియులారా, అతి ముఖ్యమైన మాటను ఇప్పుడు చదువుకుందాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనాన్ని జాగ్రత్తగా వివరంగా అందరికి అర్థమయ్యేటట్లుగా చదవటానికి ప్రయత్నం చేయండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకు. హెబ్రీలకు రాసినట్టు లేఖ. గతమున దేవుడు పెక్కుమార్లు పెక్కు విధములుగా ప్రవక్తల ద్వారా మన పూర్వులతో మాట్లాడెను. కానీ ఈ కడపటి దినములలో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడండి? ఇప్పుడు తన యొక్క కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, గతమున దేవుడు మాట్లాడలేదని చెప్పటల్లా, గతమున దేవుడు మానవునితో లేడని చెప్పటల్లా వాక్యము. దేవుడు మానవునితో ఉన్నాడు గతమున కూడా. కానీ గతమున ఏ విధముగా ఉన్నాడు అంటే, దివ్య మందస్సము రూపములో ఉన్నాడు, వాక్యము రూపములో మాత్రమే కనబడ్డాడు, 10 ఆజ్ఞల రూపములో మాత్రమే కనబడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలకు తోరా, పాత నిబంధనలు అంటే పెంటెట్యూక్, మొదటి 5 గ్రంథాలు కూడా చాలా ప్రధానమైనటువంటివి. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వం నుండి నడిచి వెళుతూ ఉండగా వారితో మేఘస్తంభము రూపములో, అగ్నిస్తంభము రూపములో వారితో ఉన్నాడండి. కానీ ఈనాడు మనం చేసుకుంటున్న పండగ ద్వారా దేవుడు మనకి నేర్పించే సత్యం ఏమిటి అంటే, ఇప్పటి వరకు దేవుడు మీతో ప్రవక్తల ద్వారా, దీర్ఘదర్శుల ద్వారా, రాజుల ద్వారా, సంజ్ఞల ద్వారా, గురుతుల ద్వారా మాత్రమే మాట్లాడాడు. కానీ ఇప్పుడు స్వయముగా ఆయనే ఒక పసిబాలునిగా మన కొరకై ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో, ప్రియులారా, ఇదిగో ఈ పండగ రోజున మనం తప్పనిసరిగా చదువుకోవలసినటువంటి, ఆలకించాల్సినటువంటి, ధ్యానించాల్సిన కొన్ని వాక్యాలు ఉంటాయి. మనకు తెలిసినటువంటివి అయినా కానీ ఈ వాక్యాలని ఈ క్రిస్మస్ పండగ రోజున మనం తప్పనిసరిగా చదవాలి, మరొకసారి నెమరవేసుకోవాలి, ధ్యానం చేయాలి. ప్రియులారా, ఏమంటున్నాడు యోహాను సువార్త 3వ అధ్యాయం? దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఎంత ప్రేమించాడంటండి? ఎంత ప్రేమించాడు? ఎంతో ప్రేమించాడు. ఆ ఎంత అన్నదానికి హద్దులు లేవండి. ఆ ఎంత అన్నది మనకు తెలియాలంటే ఒకసారి బాలయేసు కళ్ళు మనం చూడాలి. ఎంతగా ప్రేమించాడంట. బాలయేసు ఎలా ఉంటాయి చేతులు? బాలయేసు చేతులు ఎలా ఉంటాయండి? అనంతంగా చాచి ఉంటాయి, దానికి అంతు లేదు. ప్రియులారా, యేసు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు చేతులు చాచాడు. యేసు ప్రభు మరణించినప్పుడు కూడా మన కొరకై సిలువలో చేతులు చాచాడు. ఖాళీ చేతులను చూపిస్తూ, బిడా నీకోసం నా దగ్గర ఇంకా చోటుంది, నా దగ్గరికి రా. తన 2 చేతులు చాచే ఉంచాడు. తాను పుట్టినప్పుడు పశువుల కొట్టంలో తెరచినటువంటి ఆ చేతులు ప్రియులారా, నీ కొరకై నా కొరకై ప్రేమతో రగిలిపోతున్నాయే. రా బిడ్డారా, నిన్ను నా యొక్క కౌగిలిలోనికి, నా హృదయం దగ్గరికి తీసుకోవటానికి నేను ఇంకా నా చేతులు చాచే ఉంచాను. నా చేతులు ముయ్యలేదు. నా వద్దకు తిరిగిరా, నా సన్నిధికి తిరిగిరా. ఆ చిన్నారి బాల యేసు చేతులను తెరిచి ఉంచడంలో ఉన్నట్టు అర్థం ఇది. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించను. దేనికోసం?
తనను విశ్వసించువాడు ఏ ఒక్కడు కూడా నశించకుండా నిత్య జీవమును పొందుటకై ప్రియులారా, నిత్య జీవాన్ని పొందుటము కొరకై. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఉన్నావు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ యేసయ్య ఈ రాత్రికాల సమయంలో నీతో పలుకుతున్నాడు, బిడ్డా నేను నీకు తోడుగా ఉండటానికి నీకోసమే ఈ లోకానికి వచ్చాను, నమ్ము, విశ్వసించు, నా దగ్గరికి రా, నేను నిన్ను దీవిస్తానంటున్నాడు. పిల్లారా, నీవు నేను చేయవలసిందల్లా ఏమిటి అంటే ఆయన వద్దకి తిరిగి రావాలి. ప్రియులారా, ఈ హృదయాన్ని ఖాళీ చేద్దాం, ఈ హృదయాన్ని శుభ్రం చేద్దాం. యేసయ్యా, నువ్వు నా హృదయంలోనికి వేంచేసిరా, నా గృహంలోనికి వేంచేసిరా, నా సంఘములోనికి వేంచేసిరా. ప్రియులారా, గుర్తుపెట్టుకుందాం, ఏ గుడిలో పుడితేనో కాదు జయంతి, యేసు నా గుండెలో పుడితేనే క్రీస్తు జయంతి. ఈ రోజున ఆ యేసయ్యని మన హృదయంలోనికి ఆహ్వానించుకుందాం. ఆ ఇమ్మానుయేలు దేవుడు ప్రియులారా 2 చేతులు చాచి నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడు. రా బిడ్డా, రా, నా దగ్గరికి రా. నీ బాధ ఎంతటిదైనా కానీ, నీ కన్నీరు ఎంతటిదైనా కానీ, నీ వేదన ఎంతటిదైనా కానీ, సకలాన్ని మించినటి దేవుడు నేనున్నాను, సకలాన్ని కలుగజేసిన దేవుడు నేనున్నాను, నేను నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అని పలుకుతున్నాడు. గొల్లలను దీవించిన దేవుడు, 3 జ్ఞానులను దీవించినటి దేవుడు నిన్ను కూడా దీవిస్తున్నాడు, నిన్ను కూడా ఆశీర్వదిస్తున్నాడు. నీవు దేవునికి సమర్పించుకో, నేను బాలయేసుకు సమర్పించుకో. ఆ బాలయేసుని నిన్ను దీవించబోతున్నాడు. ఒక్క నిమిషం పాటు అందరూ కళ్ళు మూసుకొని చేతులు జోడించి మనం బాలయేసుకు సమర్పించుకుందాం. మమ్మ దీవించు తండ్రి, మమ్మ ఆశీర్వదించు నాయన అని ఒక్క క్షణం పాటు ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, అందరూ నా తర్వాత చెప్పండి. ఓ చిన్నారి బాలయేసువా, ఓ చిన్నారి బాలయేసువా, మా మీద దయగా నుండండి, మా మీద దయగా నుండండి. ఓ చిన్నారి బాలయేసువా, ఓ చిన్నారి బాలయేసువా, మీ శాంతిని మాకివ్వండి, మీ శాంతిని మాకివ్వండి, మీ సమాధానాన్ని మాకివ్వండి, మీ సమాధానం మాకివ్వండి. ఓ చిన్నారి బాలయేసువా, ఓ చిన్నారి బాలయేసువా, మీ చిన్నారి హస్తాలతో, మీ చిన్నారి హస్తాలతో మమ్ములను, మా కుటుంబాలను, మా కుటుంబాలను, మా సంఘాలను దీవించండి. ఆమేన్. ఆమేన్.